ఈరోజు నా మిత్రులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్ల కొరకు తెలంగాణ అంతా బంద్ పిలుపునిచ్చారు. నేను దానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే 2007లోనే ఆర్ కృష్ణయ్య గారిని నేను పిలిచి మన బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక పార్టీ పెడుతున్నానన్నప్పుడు ఆయన నాకు మద్దతు ఇచ్చారు, ప్రజాశాంతి పార్టీ. అయితే ఇప్పుడు బీసీ నినాదం తీసుకొచ్చింది ఎవరు? 12 మంది ముఖ్యమంత్రులైన రెడ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని ముఖ్యమంత్రి 79 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదు మన తెలుగు రాష్ట్రాల్లో. అయితే బీసీ ఈ రిజర్వేషన్ 42%కి అడ్డు పెడుతుంది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఈటెల రాజేంద్ర నేను మద్దతు ఇస్తానని ఇక్కడ తెలంగాణలో అంటారు. మరి ఈ బీజేపీ ఎంపీలు ఆర్ కృష్ణ గారు, ఈటెల రాజేంద్ర, బీజేపీ ఎంపీలందరూ తక్షణమే బీజేపీతో మద్దతునిప్పించాలి లేదా రాజీనామా చేయాలి. అంతకంటే ఘోరం ఏంటంటే రేవంత్ రెడ్డి డ్రామా, కాంగ్రెస్ పార్టీ డ్రామా. ఇప్పుడు మనకు బీసీలకు అధికారం రాబోతుందని తెలిసి 2007 నుంచి నేను పోరాడుతున్నానని, బీసీ నాయకులు అనేక మంది మనకు మద్దతు ఇస్తున్నారని తెలిసి ఇప్పుడు ఈ దొరలు, ఈ దొంగలు, ఈ కవిత బీసీ నినాదం తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు 1% ఉన్నోళ్ళే, 3% ఉన్నోలే, 5% ఉన్నోలే మన రాష్ట్రాన్ని ఎందుకు వెళ్తున్నారు? దానికి కారణం మనమే. మన బహుజనులు 90% ఉన్నాం, కాపులు 27%, బీసీలు 50%, ఒక దగ్గర 60%. మరి మీరు బీసీలందరూ బానిసలుగా ఈ 1%, 3%, 5% ఉన్న కుల పార్టీలో ఎందుకున్నారు? స్వలాభం కొరకు. రాజ్యాధికారం రావట్లేదు కదా, పదవులేమో వాళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 99 మంది రెడ్డిలే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుపుతున్నారు. ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నాడా? కొండా సురేఖ ఉంది, పాపం బీసీ బిడ్డ. ఆవిడ్ని జీరో చేయడానికి ఇటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటువైపు వేము మహేందర్ రెడ్డో, గోపాల్ రెడ్డో, ఇటువైపు జైపాల్ రెడ్డి. ఈ రెడ్లందరూ ఆవిడని కట్ చేసి ఆడపిల్లైనా ఒక మంత్రి అని చూడకుండా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. కొండా సురేఖ, నువ్వురా, నాతో ఉండు, అంత కలు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పర్వాలే, బీసీలకు అన్యాయం జరిగిన వారందరూ బయటికి రండి, పోరాడదాం, రాజ్యాధికారం సాధించి తీరుతాం, వీళ్ళకి బుద్ధి చెప్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.